జలపల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై సీనియర్ నటుడు మోహన్ బాబు మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిపై దాడి చేయలేదు అని తెలిపారు. జర్నలిస్టులకు ఆయన క్షమాపణ చెప్పారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ ని మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు కుటుంబానికి క్షమాపణ చెప్పారు. గాయం బాధేంటో తనకు తెలుసని, నీవు తొందరగా కోలుకోవాలని మోహన్ బాబు ఆకాంక్షించారు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని జర్నలిస్టుతో అన్నారు. తన వల్ల జరిగిన తప్పిదానికి క్షమాపణ చెబుతున్నానన్నారు. గాయం నుంచి తొందరగా బయటపడాలని షిరిడి సాయినాథుని వేడుకుంటానన్నారు. ఇక క్షమాపణ తనది కాదని జర్నలిస్టు సమాజానికి చెప్పాలని రంజిత్ మోహన్ బాబుని కోరారు. మీ దాడిలో గాయపడ్డ నాకు మా సంస్థతో పాటు జర్నలిస్టు సమాజం అండగా నిలిచింది అన్నారు. ఇక ఇదే క్రమంలో రంజిత్ తో పాటు జర్నలిస్ట్ అందరికీ మోహన్ బాబు క్షమాపణ చెప్పారు. ఇక జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం డిసెంబర్ 10 రాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మంచు మనోజ్ మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తీసుకుని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్ తో పాటు జర్నలిస్టులు కూడా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక కొందరు మీడియా ప్రతినిధిపై చేయి కూడా చేసుకున్నారు. మైక్ తో కొట్టడంతో జర్నలిస్టుకు తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.